అంటే మీడియాలో మీకు ఇంత పేరుంది, ఆ కష్టం తెలుసు, దాని గురించి అంతా నేర్చుకుంటారు గదా! మరి ఎక్కడ మీరు యూట్యూబ్‌లోకి రావాలి, రైతుల గురించి, ఈ పొలం పనుల గురించి అందరికి అవగాహన ఇవ్వాలన్న ఆలోచన మొదలైంది? యాక్చువల్‌గా నేను మీడియాలో పనిచేస్తున్నన్ని రోజులు మీడియాలో ఉద్యోగము స్టార్టింగ్‌లో బాగా సాటిస్ఫాక్షన్‌గా ఉండేది. ఓకే. సంతృప్తి ఎక్కువగా ఉండేది. హా! తర్వాత రాను రాను ఆ సంతృప్తి స్థాయి తగ్గుతూ వచ్చింది. ఓకే. అంటే ఒక సంస్థ అని చెప్పలేము. అన్ని సంస్థలు కూడా మెల్లమెల్లగా ఏమవుతున్నాయంటే వాళ్ళకు యాజమాన్యాలకు తగ్గ ఆలోచన విధానాలు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తున్న పరిస్థితులే యాహ్! ఉన్నాయి. పేరుకే జర్నలిస్టులు హ్మ్. హ్మ్. సమాజాన్ని ప్రశ్నిస్తారు, సమాజానికి కావాల్సినవన్నీ చేస్తారు అన్నట్టుగా ఉంటుంది తప్ప సంస్థల్లో ఉన్నప్పుడు ఆయా సంస్థల అభిరుచులకు తగ్గట్టుగా అవును. పనిచేయాల్సిన వాళ్ళు పరిస్థితులు వాళ్ళు ఎక్కువగా ప్రశ్నించే వాళ్ళైతే ఆ ప్రశ్న మనతో అడిగిస్తారు. అవును. సో, అట్లా అని జెప్పేసి ఇంకా సంతృప్తి పెద్దగా లేదు. ఆర్థికంగా గూడా ఇంకా ఎదగాలి. ఈ హ్మ్. ఉద్యోగం చిన్న ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తూ వెళ్తాను. చేసి మరునాడు ఆపేస్తే